సామూహిక అత్యాచార కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్ అనంతరం పోలీసులు తీసుకెళ్తూ ఉండగా తప్పించుకునే ప్రయత్నం చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకోగా అక్కడున్న ప్రజలు కూడా వారిపై దాడి చేశారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రపూర్లో సామూహిక అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపింది. జూలై 25న ఒక యువతిని కిడ్నాప్ చేసిన ముగ్గురు నిందితులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన ప్రాంతంలో సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించేందుకు పోలీసులు నిందితులను సంఘటనా స్థలానికి తీసుకెళ్లారు. అనంతరం తిరిగి తీసుకొస్తున్న సమయంలో నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిందితులను రోడ్లపై తీసుకెళ్తుండగా అక్కడున్న ప్రజలు తీవ్ర ఆగ్రహంతో వారిపై దాడి చేశారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి నిందితులను తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సామూహిక అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తూ ఉండగా నిందితులపై చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి. अरे मारना मत यार। ప్రకాష్ నగర్ ఎస్సీ బాలుర వసతి గృహంలో ఆందోళనకర పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. హాస్టల్ ప్రాంగణంలో మత్తు పదార్థాలు, మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు కనిపించడం తీవ్ర కలకలం రేపుతుంది. నగరంలోని ప్రకాష్ నగర్ ఎస్సీ బాలుర వసతి గృహంలో జరిగిన తాజా పరిణామాలు విద్యార్థుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. విద్యార్థి సంఘాల నాయకులు హాస్టల్ని సందర్శించిన సమయంలో ఆ ప్రాంగణంలో మత్తు పదార్థాలు, ఉపయోగించిన సిరంజీలు, మద్యం సీసాలు, సిగరెట్ ప్యాకెట్లు కనిపించాయి. హాస్టల్లో ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల సంక్షేమాన్ని పర్యవేక్షించాల్సిన హాస్టల్ యంత్రాంగం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత 4 ఏళ్లుగా ఈ హాస్టల్కు శాశ్వత వార్డెన్ లేకపోవడమే ఇలాంటి పరిస్థితులకు ప్రధాన కారణమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. పర్యవేక్షణ లోపించడంతో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయని వారు అంటున్నారు. ఈ ఘటనపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టి హాస్టల్కు శాశ్వత వార్డెన్ను నియమించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అలాగే విద్యార్థుల భద్రతకు భరోసా కల్పిస్తూ హాస్టల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని కోరుతున్నాయి.
వెళ్లే విద్యార్థులు ప్రయాణికులు ప్రతి ఉదయం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కొరతతో ప్రమాదకరంగా ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. కమలాపురం నుంచి కడపకు ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులు ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతున్నారు. అయితే ఉదయం వేళల్లో బస్సుల సంఖ్య తక్కువగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్న కొద్దిపాటి బస్సులు పూర్తిగా కిక్కిరిసిపోవడంతో నిలబడి మరి ఫుట్ పోర్టులపై ప్రమాదకరంగా ప్రయాణించాల్సి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో పాఠశాలలు, కళాశాలలకు చేరుకోలేక అటు హాజరు, ఇటు చదువుపై ప్రభావం పడుతుందని విద్యార్థులు చెబుతున్నారు. ప్రతిరోజు ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని వారు కోరుతున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లి పంచాయతీని మున్సిపాలిటీలో విలీనం చేసే ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ముగిసింది. నేను కొత్తపల్లి గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్గా DDO జమ్మలమడుగు నేను పనిచేస్తున్నాను. ఇంతకుముందు ఇక్కడ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం చేయడానికి 5 గ్రామ పంచాయతీలని ప్రొద్దుటూరు మండలంలో గవర్నమెంట్ నుంచి మాకు ఒక లేఖ రావడం వల్ల గ్రామ పంచాయతీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. సోమవారిపల్లి తప్ప మిగతా 3 గ్రామ పంచాయతీలో జరిగిపోయింది. 5లో ఇది 4వ గ్రామ సభ మనకు కొత్తపల్లిలో జరిగింది. ఇంతకుముందు గ్రామ సభ జరిగింది, కానీ అది కొన్ని అనివార్య కారణాల వల్ల కొంతమంది సంతకాలు చేసి ఇచ్చినప్పుడు రద్దు చేసి వాయిదా చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ గ్రామ సభ మళ్ళీ జరగడం జరిగింది. కానీ ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు, చాలామంది పాల్గొన్నారు. నియర్లీ 1100 పైన పైచిలుకు ఇక్కడ గ్రామ ప్రజలు కూడా వచ్చి ఈ యొక్క గ్రామ సభలో పాల్గొన్నారు. అయితే ఈ గ్రామ పంచాయతీ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో విలీనం కావాలా లేదా, దానికి అనుకూలంగా ఎవరున్నారు, వ్యతిరేకంగా ఎవరున్నారు అనే దాని మీద సంతకాల సేకరణ అనేది చేయడం జరిగింది. ఈ సంతకాల సేకరణ 4 రిజిస్టర్లో చేశామండి. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీటన్నిటిని కూడా తీసుకొని లాస్ట్ సంతకాలు చేసిన తర్వాత మొత్తం క్లోజ్ చేసేసి ఇంటూ మార్క్ వేసేసి నేను, DLPO గారు, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయత్ సెక్రటరీ సంతకాలు చేయడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని మేము మొత్తం కూడా DPO గారి సలహా మేరకు, DPO కడప గారి సలహా మేరకు దీన్ని క్లోజ్ చేసేసాము. ఇప్పటికీ దీనిలో ఎవరు అనుకూలంగా ఎంతమంది సంతకాలు సేకరించాము, వ్యతిరేకంగా ఎంతమంది సంతకాలు సేకరించాము మరి అనే విషయాన్ని మేము DPO గారికి, కలెక్టర్ గారికి లేఖ రాసి పంపిస్తామండి. ఓకే, థ్యాంక్ యూ. 1100+ అంటే అప్రాక్సిమేట్లీ మనం ఇంకా కౌంట్ అన్ని చేయలేదు కాబట్టి లేదు. అంటే ఇది చాలా పెద్ద గ్రామ సభ, చాలా విజయవంతం చేశారు ప్రజలు. మీ యొక్క అంటే ప్రజాస్వామ్య పరంగా వాళ్ళ ప్రకారమే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమేమి చేయాలి, అనుకూలంగా ఉండాలి, వ్యతిరేకంగా ఉండాలా, అది ఉత్సాహంగా పాల్గొంటారు. Follow for more updates Rayalaseema News. Jai Rayalaseema.